Good morning, all of you. So, in this today's session, let's we discuss about Agile model in Agile model in SDLC. So, first of all, we discuss about few things related to SDLC, then go with an Agile model. First of all, in the software industry, when we develop an application, okay, normal software company యొక్క main responsibilities ఏంటంటే to develop an applications. Okay, so when they are start to develop an application, they follow an process. They follow one process. That process we call it as SDLC. Follow a process ఏమంటారంటే SDLC, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ సైకిల్? లైఫ్ సైకిల్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ హౌ వి పర్ఫార్మ్ ఎన్ టాస్క్స్ వి కాల్ ఇట్ యాజ్ లైఫ్ సైకిల్. ఇప్పుడు మనం ఎస్డిఎల్సిలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఏం చేస్తారని చెప్తున్నాము? అప్లికేషన్స్ డెవలప్. ఎలా డెవలప్ చేస్తారు, ఎక్కడ స్టార్ట్ చేస్తారు, ఎక్కడ ఎండ్ చేస్తారు, ఆ బిట్వీన్ లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి అని చెప్పేదాన్ని లైఫ్ సైకిల్ అంటారు. నార్మల్ గా మనకి రియల్ టైంలో హ్యూమన్ లైఫ్ సైకిల్ అని ఇంకంతే కదా, సీతాకోకదోమ చరిత్ర, దోమ చరిత్ర, బొద్దింక చరిత్ర చదువుకుని ఉంటారు కదా. అందులో ఏముంటది? సీతాకోచిలుకలో అది ఎట్లా వస్తుంది, ఎట్లా ఉంటది ఏంటో. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో కూడా వస్తున్నాయి హ్యూమన్ లైఫ్ సైకిల్ అని. చిన్న పాప ఉంటుంది, తర్వాత స్కూల్కి వెళ్తే, తర్వాత మ్యారేజ్, ఇది అలా అలా ఎండ్కి వస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఒక ప్రాసెస్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా జరుగుతుంది అని చెప్పేదాన్ని లైఫ్ సైకిల్ అంటారు. ఓకే అండి. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ షుడ్ లెర్న్ క్లియర్లీ. అప్పుడే మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేయగలుగుతారు. ఓకేనా?